హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల కిచెన్స్ అండ్ గార్డెన్స్ అండి. ఇవ్వండి గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ ముక్క అండి ఒకటి, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. కుక్కర్లో వేసుకోవాలి. దీనిలో ఉప్పు, సరిపడినంత కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి 1 స్పూను వేసుకొని, 1 గ్లాసు నీళ్ళు వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు, అంటే మీ పులుపు ఎంత కావాలో అంత చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని కలుపుకోవాలండి. దానిలోనే బెల్లం వేయాలి కొంచెం. ఈ పులుసు బాగా మరిగిన తర్వాత 1 పావు టీ స్పూన్ సాంబారు పొడి వేయాలండి, టేస్ట్ కోసం, స్మెల్ కోసం. ఇవన్నీ మరిగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి పోపు చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి అన్నింటిలో బాగుంటుంది. చుట్ల గుమ్మడికాయ పులుసు, పూర్వం గుమ్మడికాయ డప్పలం అనేవాళ్ళు కదండి, ఇప్పుడు గుమ్మడికాయ పులుసు అంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో పెట్టడానికి టైం లేక ఇట్లా చెప్తున్నాను. ఇలా కూడా మీకు అర్థమవుతుంది, మంచిగా చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. గుమ్మడికాయ పులుసు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.